రాలే కదా నాయన పేరు కదా అదే పచ్చింటినే బణమని దరారపల్లి పైన సోమనాడు 8 సోమనాడు ఏనుగు వచ్చింది 4:45కే 6 వరకు నుంచి తోల్చి పోలేదు. అధికారులు అందరూ వచ్చి ఏం చేయలేదు ఇంతవరకు. మళ్ళీ రాత్రి వచ్చింది సోమవారము. రాత్రి వచ్చి కరెక్ట్గా 4 గంటలకి వచ్చింది. వాళ్ళు పారిస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక బాణం వేయలేదు మాకు అడిగితే కూడా. ఇంతవరకు ఈ పక్క తిరిగి మళ్ళీ చూడలేదు. తలారి ఫోన్ చేస్తే వచ్చి సర్ది లేకుండా వాళ్ళ పార్టీ సర్ది లేకుండా పోయి ఇవాళకి నీళ్ళు తాగినారా చచ్చినారా బతికినారని మాట్లాడలేదు. అది పరిస్థితి జరిగేది. మేము మాడిలో ఉంది మా చచ్చిపోదమా లేదా మా శవాలు ఎత్తుకొని వాళ్ళు పోడమని ఎక్కడన్నా పారిస్ట్ వాళ్ళు పాడు. అప్పుడు బాగుంటారు వాళ్ళు చల్లగా. ఇప్పుడు దూడ చచ్చిపోయింది. రేపు మనిషి చచ్చిపోతే కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఇట్లే కదా ఉంటుంది. ఏం చేస్తాను అధికారి న్యాయమో. ఇప్పుడు సర్పంచ్ ఫోన్ చేసింటిమే. సర్పంచ్ కూడా ఇద్దు అంటానంటే వీళ్ళకి రాలేదు. చంద్ర నల్తానపల్లి చంద్ర కీలపట్ల పంచాయతీ ఆఫీస్ మాది. బనమతి జరారపల్లి పోయిన సోమవారం 4 గంటల నుంచి 4 గంటలకు వచ్చింది. 6 అవుతుంటే కూడా ఈ బత్తిం గిత్తిం రాగులు గీగులు భీమ్ అంతా ఈడ్చుకోపోయి తినేయింది. మేము ఇంట్లోనే పడుకుంటే పిల్లలు అంతా బింజారుకొని వాళ్ళ ఇంటి దాకా పరిగెత్తినాము. ఏమి వాళ్ళు 3000 ఇచ్చినారు. మళ్ళీ ఏం పట్టించుకోలేదు. ఈ వారం అంతా తిరుగుతానే ఉన్నాం. మళ్ళీ ఈ రోజు వచ్చి దూన చంపేసింది. పొయ్యిగుళ్ళు 2 దొబ్బేయింది. తలుపులు 2 తోహేసింది. ఏమి మళ్ళీ తెల్లారి నుంచి వస్తానే ఏమి కానీ పట్టించుకోవడం లేదు సార్. అధికారులు ఏమి న్యాయం చేయలేదు. న్యాయం చేయమని కోరుకుంటాను. ఇంతే కదా న్యాయమో. చిన్న పిల్లలు 3 ఆడబిడ్డలు నాకు చంపేసినా కూడా ఇంతే కదా. చంపేసింటే కూడా ఒకళ్ళు పట్టించుకుంటారా? ఇంతే కదా. ఆ దూన్ని తెల్లారి నుంచి అది ఆడేబడింది. ఈ వరకు ఎవరు రాలేదు. సర్పంచ్కి అయితే కనీసం 10 సార్లు ఫోన్ చేసినాం. ఏం చెప్తున్నాడు మీ సర్పంచ్? అంతే సార్. ఈడొస్తాం ఆడొస్తాం ఇక్కడ వస్తాం ఆడొస్తాం తోడుకొని వస్తాం అని చెప్పండి అంతే. ఎవరు మీ సర్పంచ్? ఎవరు? నల్సానపల్లి చంద్ర సార్. ఇల్లు ఫోటో తీసుకో.